హలో అండి, అందరికీ నమస్కారం. పెసరపప్పుతో చారు ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికోసం పప్పు తీసుకొని ఇలా వేయించక్కర్లేదండి, పచ్చిపప్పే శుభ్రంగా కడుక్కొని ఇలా మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఈ పప్పుతో పాటే నేను ఆనపకాయ ముక్కలు అయితే ఇందులో వేస్తాను, రెండు కలిపి ఉడుకుతాయి. ఇలా పప్పు ఆనపకాయ ఉడికిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ ఇందులో వేసుకొని చింతపండు రసం అయితే పోసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం అయితే వేస్తాను. ఇది వేసి మరిగిన తర్వాత కావస్తే మీరు కొంచెం బెల్లం వేసుకోవచ్చండి. నాకైతే బెల్లం ఇష్టం, కొద్దిగా బెల్లం వేసాను. పంచదార కూడా వేసుకోవచ్చు. తర్వాత మా పెరట్లో ములగ చెట్టు ఉంటుందండి, రేపు కొంచెం ములగా కోసి వేసుకుంటే ఈ పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. ఇది మెరిగిన తర్వాత మనం ఇలా పోపు పెట్టుకోవడం అండి. వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇలా పోపు పెట్టుకుంటే వేసవిలో ఒంటికి చలి వచ్చేసే కమ్మని పెసరపప్పు చారు అయితే రెడీ అవుతుందండి. ఎందుకంటే ఈ వేసవిలో మనం కందిపప్పు వాడడం తక్కువగా వాడాలి. పెసరపప్పు అయితే మనకి వేసవికి చలవ చేస్తుంది. నేనైతే ఎక్కువగా పెసరపప్పే ఈ సమ్మర్ అంతా వాడుతూ ఉంటానండి. ఈ పెసరపప్పు చారు ఒంటికి చాలా చలువ చేస్తుంది. ఇలా పోపు పెట్టుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు చారు రెడీ అండి. దీంట్లో లాస్ట్గా కొంచెం కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుంటే, పచ్చి కొబ్బరి, ఇది రుచి మరింత పెరుగుతుందండి. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా సమ్మర్లో చలువకి ఇలా పెసరపప్పు చారు రెడీ చేసుకోండి.